మా ఆస్తుల మీద వచ్చి మా ఆస్తుల్లో మేమేం కట్టుకోవాలంటే మీరు రేపు గుడ్డ కట్టుకుంటే మీ గుడ్డ బిగేస్తారమ్మా. వాళ్ళతో మీకు చేతులు పెట్టి నమస్కారం పెట్టి మాది తప్పు ఒప్పు మేము సర్దుకుంటాం. అంతేగాని పోతని కొట్టినేవాళ్ళు మేము కొట్టదలుచుకోలేదు. ఒప్పుకునే పరిస్థితి ఇంకా లేదు. అమ్జద్ బాషా గారికి ఈ యొక్క నియోజకవర్గంలో కేక్ వాకు నాకు ఎదురు ఎవరు లేరు అనుకునే ఉద్దేశంతో ఆయన ముందుకెళ్తా. యొక్క రాక్షస ప్రభుత్వం ఉందనా, డిప్యూటీ సీఎం యొక్క అధికారం నడుస్తోందనా, మీకెవరికన్నా మాట్లాడుతున్నాడు. ఎవరిచ్చినారు ఈ హక్కు వీళ్ళకి? ఎవరిచ్చినారు? ఏ పోలీసులనా కాకిటా చేసుకున్నారు వరకు కానీ ఇవి కనపడలేదా? అది కార్పొరేషన్ సంబంధించిన స్థలాలు. వాటిలో దిమ్మెలు కట్టుకుంటే వాటి మీద చర్యలు లేదు. కానీ ఈ రోజు మా సొంత వేసుకున్న బ్యానర్లు పెట్టారని కార్పొరేషన్ మేము కూడా సిస్టమ్ కి దగ్గర వీడియో గుర్తు పెట్టుకొని చెప్పండి. నా దగ్గర నా దగ్గర ఒక ఎంప్లాయ్ మున్సిపల్ ఎంప్లాయీ జీవితాన్ని ఎందుకు వెల్కమ్ టు True9 న్యూస్. బిగ్ బ్రేకింగ్ న్యూస్. కడప నగరంలోని 5వ డివిజన్ అశోక్ నగర్లో టీడీపీ బ్యానర్లు చించివేత. అడ్డుకున్న టీడీపీ కార్యకర్తలు, అభిమానులు. టీడీపీ కడప అసెంబ్లీ అభ్యర్థి ఆర్ మాధవిరెడ్డి మాట్లాడుతూ, ఏపీలో ఎన్నికల కోడ్ కడపకు మాత్రమే వచ్చిందా? ఏపీలో ఎన్నికల కోడ్ ఇంకా రాకముందే కడపకు మాత్రమే వచ్చినట్టు ఎక్కడ పడితే అక్కడ టీడీపీ బ్యానర్లు చింపి సున్నం చేస్తున్నారు. టీడీపీ బ్యానర్ల ప్రచారానికి మున్సిపల్ కార్పొరేషన్కు డబ్బులు చెల్లించారు. మున్సిపల్ కమిషనర్, డిప్యూటీ సీఎం అమ్జద్ బాషా ప్రోద్బలంతో సచివాలయ సిబ్బంది టీడీపీ బ్యానర్లు చింపి సున్నం వేశారు. ఇలాంటి చర్యలు చేయకుండా అధికార దుర్వినియోగానికి పాల్పడమే. మేము టీడీపీ బ్యానర్లు కట్టుకుంటే కార్పొరేషన్లో పనిచేసే నాగేంద్ర వచ్చి క్రింది స్థాయి ఉద్యోగిని బెదిరించి కొట్టి బ్యానర్లను చింపి వేస్తున్నారు. ఎన్నికల కోడ్ వచ్చిందా మీ పార్టీలకు లేదా అని ప్రశ్నించారు. మా ఆస్తుల మీద వచ్చి మా ఆస్తుల్లో మేమేం కట్టుకోవాలంటే మీరు రేపు గుడ్డ కట్టుకుంటే మీ గుడ్డ బిగేస్తారమ్మా. వాళ్ళతో మీకు చేతులు పెట్టి నమస్కారం పెట్టి మాది తప్పు ఒప్పు మేము సర్దుకుంటాం. అంతేగాని పోతని కొట్టినేవాళ్ళు మేము కొట్టదలుచుకోలేదు. ఒప్పుకునే పరిస్థితి ఇంకా లేదు. అమ్జద్ బాషా గారికి ఈ యొక్క నియోజకవర్గంలో కేక్ వాకు నాకు ఎదురు ఎవరు లేరు అనుకునే ఉద్దేశంతో ఆయన ముందుకెళ్తా. యొక్క రాక్షస ప్రభుత్వం ఉందనా, డిప్యూటీ సీఎం యొక్క అధికారం నడుస్తోందనా, మీకెవరికన్నా మాట్లాడుతున్నాడు. ఎవరిచ్చినారు ఈ హక్కు వీళ్ళకి? ఎవరిచ్చినారు? ఏ పోలీసులనా కాకిటా చేసుకున్నారు వరకు కానీ ఇవి కనపడలేదా? అది కార్పొరేషన్ సంబంధించిన స్థలాలు. వాటిలో దిమ్మెలు కట్టుకుంటే వాటి మీద చర్యలు లేదు. కానీ ఈ రోజు మా సొంత వేసుకున్న బ్యానర్లు పెట్టారని కార్పొరేషన్ మేము కూడా సిస్టమ్ కి దగ్గర వీడియో గుర్తు పెట్టుకొని చెప్పండి. నా దగ్గర నా దగ్గర ఒక ఎంప్లాయీ మున్సిపల్ ఎంప్లాయీ జీవితాన్ని ఎందుకు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన పోస్టర్స్ తెలుగుదేశం కార్యకర్తల మీద దాడి చేయడం ఈ పోస్ట్ కట్ చేసి రండి. ఈ రోజు తెలుగుదేశం పార్టీ మీద మీరు దౌర్జన్యం చేయాలనుకుంటే జగన్మోహన్ మీరు వెళ్ళిపోండి. మీరు గాని పోలీసులు గాని ఎవరైనా వెళ్ళిపోండి. మా ఆస్తుల మీద కార్పొరేషన్ కి హక్కు లేదు. మా ఇండివిజువల్ ఆస్తుల మీద కార్పొరేషన్ కి హక్కు ఇవ్వాలనుకోకుండా జెండాల మీదనే వేస్తున్నారు. అంటే ఎన్నికల కూడా కేవలం టీడీపీ వాళ్ళకి వచ్చింది. ఈ రోజు కడప నియోజకవర్గంలో ముఖ్యంగా మీరు గమనిస్తే ఎన్నికల కోడ్ టీడీపీ పార్టీకి మాత్రమే వచ్చింది.
వారం ముందే వచ్చింది. ఇంకా నోటిఫికేషన్ రాలేదు, డేట్లు రాలేదు, ఏమీ రాలేదు. కానీ ఇక్కడున్న కార్పొరేషన్లోని కమిషన్ నిద్రలేసేసినాడు, డిప్యూటీ సీఎం నిద్రలేసినాడు, సచివాలయ సిబ్బంది నిద్రలేసినారు. అందరూ పోయి టీడీపీ పోస్టర్స్ ఎక్కడున్నాయి అక్కడ సున్నాలు కొట్టడము, చించడము, డబ్బులు కట్టి కార్పొరేషన్కి వేసుకున్న బ్యానర్లు కూడా చించుతున్నారంటే వీళ్ళు ఎంత అధికార దుర్వినియోగం చేస్తున్నారో ప్రజలకు అర్థం కావాలా. మేము డబ్బులు కట్టాం, ఒక్కొక్క బ్యానర్కి మేము డబ్బులు కట్టాం. డబ్బులు కట్టి వేసుకున్న బ్యానర్లు చించుతున్నారంటే ఏమనాలా? బ్యానర్లు చించుతుంటే వచ్చి కార్పొరేషన్లో ఉన్న నాగేంద్ర అనే వ్యక్తి వచ్చి కింద ఎంప్లాయీని కొడతాడా? అంటే కింద ఎంప్లాయీని కార్పొరేషన్ సిబ్బంది కొడుతున్నారు, మున్సిపల్ కార్పొరేషన్ చిన్న ఎంప్లాయీని. వాళ్ళని బలవంతం పెట్టి బెదిరించి తీసుకుపోయి ఇలాంటి వాటి మీద దౌర్జన్యంగా చేస్తున్నారు. ఎందుకు? అధికారం ఉందని అధికార దుర్వినియోగం చేసుకున్నారు. మాకొక్కరికేనా కోడో అడుగుతున్నాను.